రిజర్వేషన్లు వీటి మీద ఈ సీట్లను 50% పెంచటము, దీని ద్వారా 350 సీట్లు పెంచి 850 సీట్లకు లోక్సభ ఇదంతా వెళ్తుంది అది ఇది అన్నప్పుడు చాలా ముందు నుంచి మనం మాట్లాడుతున్నాం కదా, సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది అని. లేదు, ఏం అన్యాయం జరగదు అని వాళ్ళు అన్నారు. ప్రధాని లేఖ రాశారు, రేపు పార్లమెంట్ సమావేశం కాబోతుంది. కానీ ప్రతిపక్షాలు చాలా స్పష్టంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఆఖరికి ఆసక్తికరమైంది ఏమంటే నిన్న మనం మాట్లాడినప్పుడు నేను మీకు చెప్పా ప్రాంతీయ తెలుగు పార్టీలు మద్దతు ఇస్తున్నాయని. కానీ ఈరోజు కేటీఆర్ కూడా మీరు రిజర్వేషన్ ఇది మహిళల సీట్ల పేరుతో ఇదంతా చేస్తే ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే మేము ఊరుకోము అని ఆయన కూడా ఒక హెచ్చరిక చేశారు. అంటే ఇది నెమ్మదిగా దారి తప్పుతుంది అనే ఒక వాస్తవాన్ని. రెండవది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని దీని మీద ఒక వార్ బిల్డప్ చేయాలని అనుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ ఆ విషయంలో అలసత్వం చూపించకూడదని అనుకున్నారేమో. ఇందాకే చెప్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన టీడీపీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పేరు చెప్పకుండా వీఆర్ ఆల్సో కన్సర్న్, మేము కూడా ఈ విషయంలో ఆందోళన పడుతున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రపోర్షన్ దీన్ని మార్చడము, సౌత్కి అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూడదు, మేము దీని మీద మాట్లాడతామని కూడా చెప్పారంటే వ్యతిరేకిస్తారని అర్థం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ కూడా బహుశా వైసీపీ ఒకటే మిగులుతుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అయితే వాళ్ళు పూర్తిగా బలపరుస్తున్నారు. మరి ఇప్పుడు ఇవి రెండు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారో మనం అది కూడా చూడాలి. సమస్య ఏమంటే ఈ పెంపకం తర్వాత సౌత్కు 24.3% సీట్లు ఉంటే ఒక్క నార్త్ ఇండియాకు 43%, నార్త్లో భాగంగా ఉన్న చిన్న రాష్ట్రాలు వెస్ట్ వీటన్నిటికి కలిపితే అవి దాదాపు 70% దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది అన్యాయం అయిపోతుంది అని. ఇంకా రాష్ట్రాల వారీగా తీసుకుంటే ఈ సమస్య ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ సీట్లు ఇప్పుడున్న పర్సెంటేజ్ 14.73% నుంచి 16.24% పెరుగుతాయి. పర్సెంటేజ్, నాట్ జస్ట్ సీట్సే కాదు. కానీ అదే సమయంలో కేరళ సీట్లు ఇప్పుడు 3.68% అన్నది రేపు 2.7% తగ్గుతాయి. పర్సెంటేజ్ అంటే ప్రపోర్షన్ తగ్గదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ ఆందోళన తమిళనాడు కూడా ఉంది. ఇందాక నేను అన్నట్టు ఈ రెండు రాష్ట్రాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కూడా చాలా బలంగా ఆయన స్టాలిన్ కూడా లేఖ రాశారు, మీరు నాయకత్వం వహించండి, దక్షిణ భారతానికి ఈ విధంగా జరిగే ఈ పరిస్థితి రానివ్వకండి. ఈ లాజిక్ కూడా చాలా విచిత్రంగా, అంటే మోదీ ఆలోచనలు ఎంత లోతుగా ఉంటాయి అని ఈ ఒక్క విషయంతో తెలుస్తుంది. ఇప్పుడు 131 రాజ్యాంగ సవరణ పెడతారు. ఈ ఒక్క సవరణ ద్వారా వర్మ 55, 58, 85, 81, 82, 170, 330, 334 7 రాజ్యాంగ సవరణలు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏంటి అసలు ధర్మ రహస్యం ఏమంటే 10 ఏళ్ళకి ఒకసారి సెన్సెస్. 1976లో చేసిన ఒక పార్లమెంట్ తీర్మానాన్ని వాజ్పేయి హయాంలో అంటే వీళ్ళ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2001లో సవరించి మళ్ళీ 2020 తర్వాత ఇవన్నీ మారుద్దాం అనుకున్నారు. మీరు చూడండి 2011, 21, 31 అలాగనే 10 ఏళ్ళకి ఒకసారి సెన్సెస్ జరుగుతాయి. 21లో సెన్సెస్ జరపలేదు. మనం 21లో సెన్సెస్ ఎందుకు జరపలేదు? కోవిడ్ వచ్చిందని. కోవిడ్ వల్ల నిజానికి సెన్సెస్ జరపకుండా ఉండాల్సినంత అవసరం లేదు. పోనీ 22లో జరుపుండొచ్చు. కానీ 22లో కూడా జరపకుండా వీటిని ఇప్పుడు 26కు వేసి 29 ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ ఇవ్వాలి. కాబట్టి ఇంత లోపలే మనం సీట్లు పెంచాలని, అంటే పేరుకి ఇది మహిళా రిజర్వేషను, ప్రాక్టికల్గా జరిగేది ఏంటంటే సీట్ల పునర్విభజన. దీనికి పార్లమెంట్ ఆమోదం ఉందా? పార్లమెంట్ ఆమోదం లేదు. ఎందుకంటే ఒక భయంకరమైన సవరణ చేస్తున్నారు. సెన్సస్ అంటే ఇప్పటి వరకు ఉన్న అర్థం ఏంటి అంటే 10 ఏళ్ళకి ఒకసారి జరిపే జాతీయ జనగణన. కానీ ఇప్పుడు నేను చెప్పిన సవరణలో ఒక సవరణ సెన్సస్ అంటే అర్థం పార్లమెంటు దేన్ని ఆమోదిస్తే అది సెన్సస్ అని సవరిస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 2021లో జరిగి ఉంటే దాని ఆధారంగా ఇప్పుడు ఉండేది. కానీ 2026లో 2011 ఆధారంగా మీరు జనాభా లెక్కల ఆధారంగా మీరు చేస్తే ఏమవుతుంది? 2021 లెక్కలు జరగకపోతే మళ్ళీ 10 ఏళ్ళకి 2031లో జరుగుతాయి. కానీ 2000 కావాలనే 2022లో జరపలేదు అని ఇప్పుడు నిపుణులు అందరూ చెప్తున్నారు.
2021లో జరిపితే ఈ సమస్యలు వస్తాయి కాబట్టి వాటిని ఒక 3 ఏళ్ల పాటు వాయిదా వేసి, ఇప్పుడు వాయిదా వేసిన వివరాలు అందవు కాబట్టి ఇప్పటికి దాంతో అంటే ఒకదాని కోసం ఏది కుర్రాడు మంచోడేనా అంటే మంచోడే కానీ సిగరెట్ ఒకటి తాగుతాడండి, సిగరెట్ ఒకటే తాగుతాడండి, సిగరెట్ మామూలుగా తాగడండి, మందు వేసుకున్నప్పుడే తాగుతాడండి, మందు ఎప్పుడు వేసుకుంటాడు అంటే లేదండి పేకాడినప్పుడే, ఇట్లా దీనికోసం అది దానికోసం అది దానికోసం అది ఇలా ఒక పెద్ద గొలుసు కట్లాగా వేసి రాజ్యాంగం చెప్తున్నటువంటి సూత్రాలను సిద్ధాంతాలను కూడా మొత్తం పక్కన పెట్టి జనాభా లెక్కలను పక్కన పెడుతున్నారు, నిష్పత్తిని పక్కన పెడుతున్నారు, అసలు సెన్సెస్ అన్న మాటకున్న నిర్వచనం కూడా మారుస్తున్నారు. దీనంతటి వల్ల చాలా అవకతవకలు వస్తాయి, దేశంలో చాలా అసమతుల్యత కూడా వచ్చేస్తుంది. పైగా రాజ్యసభ శాసన మండలి పెంచరంట. ఎందుకు పెంచరు? మరి పెంచాలి కదా, పార్లమెంట్ అంటే ఉభయ సభలు కదా, మహిళల ప్రాతినిధ్యం పెంచాలంటే ఎందుకు పెంచట్లేదు అంటే ఏం సమాధానం లేదంటే వాళ్ళు రాజకీయ కోణం నుంచే ఇది హిందూ ఈరోజు చాలా స్పష్టంగా సంపాదకీయం రాసింది. పైకి చూస్తే ఇది మహిళల కోసం అన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇది చాలా సుస్పష్టంగా బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. దీనికి అందరూ బలపరచాలంటే నిజంగా చంద్రబాబు నాయుడు కూడా మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి కూడా లేఖ రాశారు. అంటే అన్ని పార్టీలకు రాశారు మహిళా రిజర్వేషన్లను సమర్థిద్దామని. చాలా మీరు గమనించండి, అన్ని పార్టీలు మేము మహిళా రిజర్వేషన్లకు మద్దతు అని చెప్తున్నాయి. సీట్ల పునర్విభజన అంటే డీలిమిటేషన్ అన్న దాని గురించి ఎక్కువ చెప్పడం లేదు. సో ఇప్పుడు పార్లమెంటు రేపు సమావేశమై 2 రోజుల్లో ఒక్కసారి మార్చేస్తే, మోదీ గారు అన్నారు కదా ఈ శతాబ్దంలోనే ఇది అతిపెద్ద రాజకీయ నిర్ణయం అన్నారు. మరి అంటే శతాబ్దంలో అతిపెద్ద రాజకీయ నిర్ణయానికి ఏకాభిప్రాయం అక్కర్లేదండి, అన్ని పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం లేదండి. అన్నింటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరలిజంలో ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమానమైన భాగస్వామ్యం అందులో లేదా అంటే ఏకపక్షంగా బుల్డోజ్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న బలాబలాల ప్రకారం దాదాపు 185 మంది ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు. వీళ్ళు బలపరచకుండా 2/3 మెజార్టీ రాదు, ఇది ఆమోదం పొందదు అనుకో. ఎవరన్నా లోపాయిగారిగా బలపరిస్తే మనం చెప్పలేం, కానీ ఆమోదం పొందకపోతే కూడా మంచిదేని. మరి మహిళల కోసం ప్రయత్నం చేస్తే వీళ్ళు అడ్డుపడ్డారు చూడండి, అది మళ్ళీ వెళ్ళి అది కూడా రాజకీయ లబ్ధే పొందుతుందని. కాబట్టి బహుశా రేపు ఈ పాటికి మనకు ఈ విషయం మీద స్పష్టత వస్తుంది. కానీ దురదృష్టకరమైనది మహిళలు కూడా దీన్ని మహిళా సంఘాలు కూడా విచారిస్తున్నాయి. మీరు మా పేరుతో మీరు రాజకీయ వివాదం చేశారు, మాకు ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకపోగా తగ్గించి పెంచి ఇవన్నీ చేసి అది ఇవ్వడానికి కూడా ఇంత రాద్ధాంతం చేస్తున్నారని బహుశా ఈరోజు అందరూ దీని మీద లేఖలు రాశారు. ఇది ఇలా జరగకపోవచ్చు కూడా, పార్లమెంట్లో ఇది జరగకపోయే అవకాశం కూడా ఉంది. ఇంకొకటి చేస్తుంటారు, మళ్ళీ ఏదో సెలెక్ట్ కమిటీకి పంపిస్తాం, మరింత అధ్యయనం చేస్తామని. ఇంకో పెద్ద అతి కీలకమైన విషయం చివరిది తప్పకుండా చెప్పాలి మన వీక్షకులకు. ఈ ప్రక్రియ అంతా డీలిమిటేషన్ పార్లమెంట్ ఆధ్వర్యంలో జరగాలి. ఇప్పటి వరకు పార్లమెంటు డీలిమిటేషన్ కమిషన్ నియమిస్తుంది, కానీ ఇప్పుడు అలా కాదంట, వీళ్ళు ఒక కమిషన్ నియమిస్తారంట. అంటే పార్లమెంట్ ద్వారా జరగదు, ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. ప్రతి ప్రక్రియను, ప్రతి భాగాన్ని, ప్రతి అంశాన్ని కూడా తలకిందులు చేసి మోదీ గారు ఏం చెప్తే అదే వేదం అన్న పద్ధతిలో ఇది నడుస్తుంది అనమాట. తప్పకుండా ఇది ఒక పెద్ద దుమారం అవుతుంది. ఇప్పుడు అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా రేపు వివరాలు తెలిసిన తర్వాత ఆందోళన చెందుతారు. ఇంతకుముందు బయట ప్రచారంలో పెట్టిన దానికి ఇప్పుడు ముసాయిదాలో ఉన్నదానికి కూడా చాలా తేడా ఉంది అని చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. సార్ సుప్రీం వింత తీర్పు షాక్, విజయ్తో జన్జెడ్